ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించిన వారు అందరూ సిగ్గునందుదురు అన్నాడు. అంటే దేవుడిని విడిచిపెట్టిన వాడు ఎప్పటికైనా వాడి జీవితంలో సిగ్గుపడతాడండి. నేను తప్పు చేశాను, ఆయన దగ్గర ఉండాల్సింది, ఆయన వాక్యానుసారుడైన బ్రతుకుండాల్సింది, తప్పు చేశానని దేవుణ్ణి విసర్జించిన ప్రతి వాడు ఎప్పటికైనా సిగ్గుపడతాడట, సిగ్గుతో తలదించుకుంటాడట. మీరు చూడండి, దేవుడి దగ్గరకు నుండి ఎప్పుడైతే మనం దూరం అయిపోతామో మన జీవితంలో పాపాలు, నేరాలు, శోధనలు, కష్టాలు అన్నీ కంటిన్యూ అయిపోతాయి. అవి ఎప్పుడైతే మన జీవితాన్ని తాకుతున్నాయో వెంటనే మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే, దేవుడి దగ్గర ఉన్నప్పుడే నా జీవితం బాగుంది, దేవుడి సంఘంలో ఉన్నప్పుడే నా జీవితం బాగుంది, దేవుడితో గడిపినప్పుడే నేను బాగున్నాను అని ఖచ్చితంగా దేవుడికి దూరం అయిపోయిన ప్రతి వాడు ఖచ్చితంగా సిగ్గుపడతాడట. దేవుడైన ఆయన నీ జీవితంలో లేకపోతే అస్తవ్యస్తంగా మారుతుంది, చిరాకుగా మారుతుంది, నీ జీవితం నిండా పాపపు కంపు కొడుతుంది. యెహోవానే ఆయన లేడనుకోండి, యెహోవానే జీవపోట లేదనుకోండి, మన జీవితం అంతా కూడా పాపపు కంపు కొడుతుంది. విలువలు లేని జీవితం ఏర్పడుతుంది. క్షేమం ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. మన జీవితం అంతా కూడా గందరగోళం అయిపోతుంది.